హాయ్ అండి, వెల్కమ్ టు నిహారీ వ్లాగ్స్. నేను మీ నిహారిక. ముందు వ్లాగ్ నాగార్జున సాగర్ది పెట్టాను కదా, ఆ రోజే మేము నాగార్జున సాగర్ నుంచి 12:30 ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా వైజాగ్ కాలనీకి రిటర్న్ అయిపోయాము. నాగార్జున సాగర్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి దగ్గరే అండి. వైజాగ్ కాలనీ నాగార్జున సాగర్ నుంచి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇది వచ్చేసి దేవరకొండ మండలం. సో ఇలా వెళ్ళే దారిలో మిడిల్లో ఇలా వాటర్ ఉన్నాయి చూసారా, ఈ పోల్స్ కూడా ఆ వాటర్లోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు డ్యామ్ ఫుల్గా ఉంది కాబట్టి ఇక్కడంతా వాటర్ వచ్చాయని చెప్పారు, లేకపోతే ఇన్ని వాటర్ ఉండవంట. సో ఇక్కడ చూసారు కదా వెళ్ళే దారి, అక్కడ ఒక శివుడి విగ్రహం ఉంది కదా, అక్కడ చాలామంది వెహికల్స్ ఆపుకొని ఇక్కడ కూడా ఫుడ్ తింటున్నారు. ఈ వైజాగ్ కాలనీ ఏంటంటే వైజాగ్ నుంచి కొంతమంది వచ్చి వలసకి ఇక్కడ వచ్చి ఉన్నారంట. ఫిషెస్ అవి పడుతుంటారు. అండ్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి సేల్ చేస్తారండి. అంటే మనం ఫుడ్ కావాలని అడిగితే చేస్తారంట. సో మేము అందుకే లంచ్ కూడా ఇక్కడ చేద్దాం అన్న విధంగా వచ్చేసాము. సో రీచ్ అయిపోయాం వైజాగ్ కాలనీ. నార్మల్గానే హౌసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి బోట్లో అక్కడ లోపల నాగార్జున సాగర్ డ్యామ్లో అంతా తిప్పుతారు. బోట్ కాస్ట్ కూడా అన్నీ మీకు మెన్షన్ చేస్తాను, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా దిగేశాక ఇక్కడ చూసారా అన్ని బోట్లు ఉన్నాయి కదా, ఫిషెస్ అన్నీ ఎండబెట్టేసి ఉన్నారు. ఇక్కడ కొన్ని హౌసెస్లో వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. మనం చెప్తే ఒక 1 అవర్ 2 అవర్స్లో చేసేస్తారండి. చాలా ఫాస్ట్గానే చేశారు. మేము 10 మెంబర్స్ వెళ్ళాము. మాకు ఫిష్ కర్రీ అండ్ పప్పు, ఫిష్ ఫ్రై చేశారు అండ్ రైస్ వండారు. కాస్ట్ కూడా 10 మెంబర్స్కి 1150 రూపీస్ తీసుకున్నారు. అన్నీ వాళ్ళవే, మనం ఏమి ఇచ్చేది లేదు, జస్ట్ మనీ పే చేస్తే అంతా వాళ్ళే చేశారు. బయట మనం హోటల్కి వెళ్ళినా ఎక్కువ కాస్ట్ అవుతాయి కదా. సో మన హోమ్లీ ఫుడ్ లాగే ఉంటుంది. బాగా చేశారు. అందరు ఇక్కడ ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా సేమ్ ఇలానే వచ్చిన వాళ్ళందరూ అందరు వెహికల్స్ వేసుకొని వస్తున్నారు, ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, బాగా తింటున్నారు. అలా బోటింగ్కి వెళ్తున్నారు. ఆ బోటింగ్ ఇక్కడ హైలైట్ బాగా. మాకు అప్పటికే టైం అయిపోయింది కదా, ఆకలేస్తుంది. అందరూ చాలా వేడిగా కూడా ఉన్నింది. కూల్ డ్రింక్స్ తాగాము అండ్ సమ్ స్నాక్స్ తిన్నాము అక్కడే వాళ్ళ షాప్లోని కొనుక్కొని. ఈ లోపు ఆంటీ ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఆంటీ ఫుడ్ చేసేలోపు మేమైతే ఇక్కడ అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకున్నాం. ఈ మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ వల్ల అందులో అక్కడంతా రేకులు హీట్ చాలా వేడిగా అనిపించింది. వీళ్ళిద్దరు సరదాగా లాలీపాప్ ఛాలెంజ్ అని చేశారు. మా చిన్నోడు గెలిచేసాడు. ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్గానే తిన్నారులేండి. తర్వాత ఇక్కడ ఆంటీ వాళ్ళ వంట ఎలా చేస్తున్నాను చూడడానికి వచ్చాను నేను. మాకైతే ఫిష్ ఫ్రై చేసేసారు, వీళ్ళు డీప్ ఫ్రై చేస్తున్నారు. ఫిష్ ఫ్రై అన్నీ కలిపి మ్యారినేట్ చేసేసి డీప్ ఫ్రై చేసేసారు. అండ్ పప్పుల్స్ వెజ్ వాళ్ళ కోసం. నెక్స్ట్ వచ్చి ఫిష్ పులుసు మన ఆంధ్ర స్టైల్ లాగా కాకుండా కొంచెం అంటే నెల్లూరు చేపల పులుసు స్టైల్ కాకుండా డిఫరెంట్గా చేశారు వాళ్ళు. అదైతే మాకు అంత నచ్చలేదు, కానీ ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా చేశారు. అండ్ పప్పుల్స్ కూడా ఆంటీ బాగా చేశారు. సో ఇలాగా ఎక్కడ భోజనం చేద్దామన్న ప్లేసే లేదండి. అంటే ఏ చెట్టు కింద కూర్చున్నా ఇక్కడ వద్దు అంటున్నారు. కొంతమంది అయితే అక్కడ ఫుడ్ తినడానికి కూడా చెట్టు కింద అలా కూర్చోడానికి 200 మనీ అలా అడిగారు. ఎందుకులని ఇక్కడ కొన్ని హౌసెస్ ఉంటాయి కదా, అక్కడ ఉండేవాళ్ళు, అంటే ఆ షాపు వాళ్ళ హౌసెస్ కాకుండా కొంచెం దూరంగా వచ్చాము, ఒక 1 కిలోమీటర్ అలాగా. ఇక్కడ హౌసెస్ ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చొని బయట సాపేసుకొని మేము తీసుకెళ్ళాము. అక్కడ కూర్చొని తిన్నాం. సో చూసారా ఆ ఇంటి పక్కనే ఈ వీవ్ అనమాట, పక్కనే కాలువ వెళ్తుంది, వాటర్ మొత్తం ఫుల్గా చూసారు కదా, చాలా బాగుంది. అక్కడ వాళ్ళు ఉండే వాళ్ళకైతే పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ ఇంటి పక్కన వాళ్ళకి ఈ చిన్న బోట్ కూడా ఉంది. మా నిహాన్స్ని తీసుకొని అక్కడికి వెళ్ళాము. తర్వాత మేము తినేసి ఇంకా మేము 4:30 అలా అయింది, ఇక్కడికి వచ్చేసాము బోటింగ్కి వెళ్దామని. సో ఇప్పుడు మేము బోటింగ్కి వెళ్దాం అనేసి ఇక్కడికి వచ్చాము. చూసారా ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఆ రోజు August 15th హాలిడే అవడం వల్ల చాలామంది అయితే వచ్చారు ఫ్యామిలీస్ తోటి, కొంతమంది అయితే ఫ్రెండ్స్ తోటి జెంట్స్ అలా వచ్చారు. ఇక్కడ బాగా ఫుడ్ ప్రిపేర్ చేసుకునేసి అలా ఆ చెట్ల సైడ్ అలా వెళ్ళి తింటున్నారు. అండ్ వీవ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మేము ఫైనల్గా బోట్ బేరం చేసుకుని వెళ్ళాము. ఫస్ట్ మేము అడిగితే 5,000 చెప్పారు, లాస్ట్కి
10 మెంబర్స్కి 2 బోట్స్ అన్నారు, కానీ 10 మెంబర్స్ని ఒకే బోట్లో తీసుకుని వెళ్ళేలాగా 2000కి అడిగాము, ఒప్పుకున్నారు. కానీ 2000 అయినా మాకు వర్త్ అనిపించింది. ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఎండకి చాలా చిరాగ్గా ఉన్న మాకు ఈ బోట్ రైడ్కి వెళ్ళి 1 అవర్ ఉన్నామండి. 5కి వెళ్ళాము, 6కి తీసుకొచ్చాడు అతను. అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా డిస్టెన్స్ అయితే తీసుకెళ్ళారు అతను. మీరు కానీ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే అసలు బ్యూటీ ఆఫ్ వైజాగ్ కాలనీ చూడొచ్చు మీరు. అంటే నాగార్జున సాగర్ డ్యాము చుట్టూ కొండలతో మధ్యలో వాటర్తో ఎలా కవర్ అయింది, అసలు ఆ సీనరీ ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ చూడొచ్చు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో మా బోట్ రైడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సరదాగా అసలు అందరూ మాట్లాడుకోవట్లేదు, ఎంతసేపు ఆ నీళ్ళని ఆ గాలిని ఎంజాయ్ చేస్తా మొత్తం 1 అవర్ అయితే ఉన్నాం మేము. చాలా బాగా అనిపించింది. చూసారా సన్సెట్ అవుతుంది. మేము వెళ్ళేటప్పుడు సూర్యుడు అక్కడ రివర్స్ వచ్చేటప్పుడు సూర్యుడు ఇంకా సన్సెట్ అయితే అయిపోతుంది. చూడండి ఇతను బోట్లో మమ్మల్ని ఫస్ట్ సెట్ చేసాడు, అన్ని సైడ్లు బ్యాలెన్స్డ్ ఉండేలాగా.
చూసారు కదండి వైజాగ్ కాలనీ వ్యూ మొత్తం నేను ఇప్పటి వరకు పెట్టాను కదా. మీకు ఎలా అనిపించింది నాకు ఒకసారి చెప్పండి. అండ్ మేము ఇలా ఈ బోట్లో ఐలాండ్ వరకు వెళ్ళాము. అక్కడైతే కొంతమంది భోజనాలు చేసుకుంటున్నారు. అండ్ చాలా బోట్స్ అయితే వచ్చాయి. మేము ఇక్కడ వైజాగ్ కాలనీ ఇటు సైడ్ నుంచి వచ్చాము. కొన్ని బోట్స్ అయితే నాకు తెలిసి వేరే దారి కూడా ఉన్నట్టుంది, అంటే వేరే ఐలాండ్స్ అక్కడ నుంచి కూడా బోట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసారా అందరూ సరదాగా ఆడుకుంటున్నాం వాటర్ తోటి. మా నిహాన్స్ అయితే నిద్ర కూడా పోయాడు ఆ చల్లగాలికి. అండ్ వీళ్ళు ఇక్కడ మా అన్న మా నాని వచ్చేసి బోట్ నడపాలనేసి తెడ్డు తీసుకున్నారు. అంటే అప్పటికి ఆయిల్ అయిపోయింది ఆ బోట్లో. సో ఆయన మిడిల్లో ఆపేశారు మమ్మల్ని అలా కాసేపు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బోట్ అలా ఆపేసేసి ఆయన ఆయిల్ పోయడానికి తీస్తుంటే వీళ్ళు ఆ తెడ్డుతోటి అలా దాన్ని కదిలిస్తున్నారు, కానీ అదైతే వాళ్ళకి అవ్వట్లేదు. సో అన్న అయితే ఆయిల్ వేసేసాక మళ్ళీ స్టార్ట్ చేసేసారు. అంటే ఒక్కసారి పోసిన ఆయిల్ తోటి మొత్తం మమ్మల్ని ఎండ్ వరకు తీసుకెళ్ళాడు. ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పాడు ఆయన. మళ్ళీ ఆయిల్ ఫిల్ చేశాక మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. ఇక్కడ చూసారా సూర్యుడు అస్తమిస్తాడు, ఎంత బాగుందో కదా వ్యూ అయితే. మీరు మాత్రం ఎవరైనా హైదరాబాద్లో ఉండి ఈ ప్లేస్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఫ్యామిలీతో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే చాలా ఫన్నీగా కూడా ఉంటుంది, సరదాగా. ఇక్కడ ఫోటోషూట్కి అలో చేస్తే మాత్రం మంచి పిక్స్ అయితే తీసుకోవచ్చు. అంటే వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా, అలాంటివి. కానీ అలా చేస్తారో లేదో తెలియదండి, నాకైతే ఐడియా లేదు. ఎవరైతే తీసుకోగా నేను చూడలేదు. మ్యాక్సిమం అందరూ టూరిస్ట్స్, అంటే మనలా ఫ్యామిలీస్తో వచ్చి అలా చూసేవాళ్ళు, ఫ్రెండ్స్ తోటి ఓన్ వెహికల్స్ వేసుకొని వచ్చేవాళ్ళే ఉన్నారు. అంటే ఈ బోట్ వాళ్ళు కూడా కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తారు, మీరు కొంచెం బేరం చేయాలి. చూసారా అక్కడ ఒక బోట్ వెళ్తుంది కదా, వాళ్ళందరూ వచ్చేసి ఇలా చూడ్డానికే డిఫరెంట్ ఐలాండ్స్లా ఉన్నాయి. అంటే ఒక కొండ మధ్యలో ఉండి చుట్టూరు వాటర్ ఉన్నాయి. సో అందరూ అక్కడికి వెళ్ళేసి అక్కడ చూసేసి వస్తున్నారు. కొంతమంది అయితే బోట్లో ఫిషింగ్ చేసేవాళ్ళు అక్కడే స్టే కూడా చేస్తున్నారు. అంటే ఉంటారు కదా వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు. సో అక్కడ కొండ దగ్గరికి వెళ్ళేసి వలలు వేసేసి అక్కడే నైట్ ఉంటారంట. యాక్చువల్గా అయితే మన మామూలుగా టూరిస్టర్స్కి అయితే అక్కడికి అలో లేదన్నారు వీళ్ళు. చూసారా ఇప్పుడు ఇంకా సన్సెట్ అయిపోతూ ఉంది. ఈవినింగ్ 6కి 5:45 అవుతుంది. ఆ టైంలో ఇంకా సూర్యుడు అటు సైడ్ వెళ్ళిపోయాడు. ఇది మనం వచ్చిన వేనే. ఇప్పుడు క్లారిటీ చాలా బాగుంది కదా, పిక్చర్ క్వాలిటీ మీన్స్ వీడియో క్వాలిటీ. అంటే బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందని చెప్పేసి మా వదినకి ఇక్కడ కొన్ని పిక్స్ తీశాను. ఇంటికి వెళ్ళిపోతాం. టైం 6 అయిపోయింది. బాయ్ బాయ్ సూర్యుడు, బాయ్ 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 బాయ్. ఇలా జరిగిందండి మా వైజాగ్ కాలనీ అండ్ నాగార్జున సాగర్ టూర్ అయితే. మీకు ఈ వీడియోస్ ఎలా అనిపించాయి నాకు ఒక కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము ఇంటికి బయలుదేరిపోయాము. అండ్ నెక్స్ట్ మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడి నుంచి మేము మా ఇంటికి వెళ్ళిపోయాము. మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ 10 అయిపోయింది. సో ఇలా జరిగింది మా ప్రయాణం.
ఇక్కడ మా ఆయన తీసిన కొన్ని పిక్స్ అండ్ వీడియో ఎడిట్ చేశాడు కొంచెము, అది పెడుతున్నాను. మీరు చూసి మా ఆయన ఫోటోగ్రఫీ స్కిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.